గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు న్యూస్ పేపర్లోని ఒక 3 ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాలనుకుంటున్నా. సో ముందుగా ఆరావళి పర్వతాలు. సో ఈ ఆరావళి పర్వతాలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు చాలా పర్యావరణవేత్తలను, భారతదేశంలోని చాలామంది ఎవరైతే ఈ రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానా అక్కడ ప్రాంతాల్లో చాలామంది ప్రజలు నిరసనలు తెలపడం జరిగిందనమాట. సో ఎందుకు ఆరావళి పర్వతాలపై కేంద్రం కన్ను పడింది, దాన్ని ఎందుకు అంతే త్వరగా వెనక్కి తీసుకోవడం జరిగింది? సో దీన్ని ఒక టాపిక్గా తీసుకున్నట్టయితే, ఈ ఆరావళి పర్వతాలు అనేది ప్రపంచంలోనే అతి పురాతనమైన పర్వతాలు అని చెప్తుంటారనమాట. దాదాపు 200 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ఆరావళి పర్వతాలు భారతదేశానికి వాయువ్య దిశలో ఏర్పడ్డాయి అన్నమాట. సో ఇవి ఏర్పడడం వలనే విశాలమైన థార్ ఎడారి, అంటే రాజస్థాన్లోని థార్ ఎడారి ఎక్కువగా దాని ప్రాంతాన్ని విస్తరింపలేకుండా ఈ ఆరావళి పర్వతాలు న్యాచురల్గా అడ్డుకట్టగా నిలిచాయని చెప్తుంటారనమాట. సో దీనివల్లనే భారతదేశంలో ఓన్లీ ఒక రాజస్థాన్లోనే తప్ప మిగతా ప్రాంతాల్లో ఎడారి ప్రాంతం అనేది కనబడకుండా ఈ ఆరావళి పర్వతాలు భారతదేశానికి ఒక రక్షణ కవచంగా నిలిచాయని చెప్తుంటారనమాట. సో అట్లాంటి ఆరావళి పర్వతాల్లో ఒక జీవ వైవిధ్యానికి పెట్టని పేరుగా నిలిచిందని చెప్పాలి. సకల జీవులు, అన్ని రకాల జంతుజాలులు ఈ ఆరావళి పర్వతాల్లో నివసిస్తుంటాయి. చాలా సరస్సులు కానీ, చాలా నదులు కానీ ఈ ఆరావళి పర్వతాల నుంచే పుట్టి భారతదేశం మొత్తం ప్రవహిస్తుంటాయి అన్నమాట. సో భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన ఈ పర్వతాలు 4 రాష్ట్రాల్లో దాదాపు 672 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇవి విస్తరించి ఉన్నాయన్నమాట. సో మనందరికీ చరిత్ర చదువుకునేటప్పుడు ఈ ఆరావళి పర్వతాల ప్రాముఖ్యాన్ని పుస్తకాల్లో చాలా విస్తారంగా చెప్పుకుంటాం అనమాట. సో ఈ ఆరావళి పర్వతాలపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల అక్కడున్న పర్యావరణవేత్తలు కానీ, ప్రజలు కానీ తీవ్రమైన వ్యతిరేకతను చాటడం జరిగింది. సో ఏంటా నిర్ణయం అని మనం చూసినట్టయితే, ఆరావళి పర్వతాల్లో 100 మీటర్ల ఎత్తున్న పర్వతాలనే ఆరావళి పర్వతాలుగా చూస్తాము. సో 100 మీటర్ల కంటే తక్కువ ఉన్న ఏవైతే కొండలు కానీ, ఏదైతే పర్వతాలు కానీ, వాటిని ఆరావళి పర్వతాలుగా చూడటం లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం గెజిట్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో దీనిపై చాలా వ్యతిరేకత వ్యక్తమైందనమాట. ఎందుకంటే ఇక్కడ మనం సూక్ష్మంగా పరిశీలిస్తే అక్కడ మైనింగ్ అనేది చాలా అవకాశం ఉంది. చాలా మంది కార్పొరేట్ల కన్ను ఈ ఆరావళి పర్వతాలపై పాడడం జరిగింది. సో దీన్ని కొంతకాలం మావోయిస్ట్ పార్టీ కానీ, కొన్ని ప్రజా సంఘాలు కానీ దీన్ని పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే మావోయిస్ట్ పార్టీ పూర్తిగా తన ప్రాబల్యాన్ని కోల్పోవడం, సో వివిధ రకాల ప్రజా సంఘాలు అణచివేయడం వల్ల ఈ ఆరావళి పర్వతాలపై కార్పొరేట్ల కన్ను పడిందని చెప్పాలి. సో ఇక్కడ విలువైన ఖనిజ సంపద విస్తారంగా విస్తరింపబడ్డాయి. సో ఇది మైనింగ్ చేయడం వల్ల అక్కడ జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతిని ఒక ప్రకృతి విలయ తాండవం త్వరలోనే రాబోతుంది అని అక్కడ పర్యావరణవేత్తలు పూర్తిగా దీన్ని వ్యతిరేకించడం, సో అక్కడ ప్రజలు కూడా చాలా నిరసన వ్యక్తం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ మైనింగ్ కార్యకలాపాలు అనేవి కొన్ని స్టేట్లకు తన అధికారాన్ని, అంటే కొన్ని స్టేట్లు తన అధికారంగా కొన్ని కంపెనీలకు ఇవ్వడం జరిగింది. సో ఆ అధికారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా నిర్ణయం తీసుకోవడం ఏంటంటే, ఆరావళి పర్వతాల్లో మైనింగ్కు పూర్తిగా నిషేధం అని రాష్ట్రాలకు కూడా, ఎందుకంటే ఇది 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది అనమాట. పూర్తిగా ఢిల్లీ ఒకటి, హర్యానా ఒకటి, గుజరాత్ ఒకటి, రాజస్థాన్ ఒకటి, ఈ 4 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో కార్పొరేట్ల కన్నులు ఒక్కొక్కసారి ఇట్లాంటి పర్వతాలపై, అంటే న్యాచురల్గా ఈ ఆరావళి పర్వతాలు అనేవి చాలా న్యాచురల్గా ఏర్పడ్డాయి. దాదాపు 200 కోట్ల సంవత్సరాలుగా ఈ ఆరావళి పర్వతాలు ఒక రక్షణ కవచంగా, అంటే ఒక ప్రకృతి రక్షణ కవచంగా భారతదేశాన్ని కాపాడుతున్నాయని చెప్తుంటారనమాట. సో అట్లాంటి పర్వతాలపై ఈ కార్పొరేట్లు, మైనింగ్ కింగ్స్ కన్నుపడి అక్కడ ఉన్న ఖనిజ సంపద మొత్తాన్ని తీసుకొని ఆ తర్వాత వచ్చే ప్రళయ తాండవాన్ని భారతదేశ ప్రజలు చూడకుండా
మరి పర్యావరణవేత్తలు కానీ అక్కడున్న ప్రజలు కానీ పూర్తిగా వ్యతిరేకించడం వల్లనే భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకొక టాపిక్ వచ్చేసి మనకు మేజర్గా బాహుబలి గ్రాండ్ సక్సెస్ అని చెప్పి ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. సో LV-M3-M6 సో నింగికి ఎగిసిన LV-M3-M6 సో LV-M3-M6 అంటే ఏంటిది? సో ఇది అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్కి చెందిన శాటిలైట్ ఉపగ్రహం. దాదాపు 6000 kg బరువున్న ఈ ఉపగ్రహాన్ని సతీష్ ధావన్ కేంద్రం శ్రీహరికోట కేంద్రంగా దీన్ని నిన్న నింగికి ఎగసడం జరిగింది. సో గ్రాండ్ సక్సెస్ఫుల్గా లోయర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ ఫోన్స్లోని వీడియో సందేశాలు కానీ ఆడియో సందేశాలు కానీ ఇంకా త్వరితగతిన అంటే 4G 5G ఈ టెక్నాలజీకి సంబంధించిన విషయాలను దీన్ని త్వరగతిన అంటే సంక్షిప్తంగా చెందడానికి ఈ ఉపగ్రహాన్ని ఈ అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్లు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇది పూర్తిగా యాక్చువల్లీ ఏంటంటే ఇది వాణిజ్య ఉపగ్రహం అనమాట. ఇది భారతదేశం ఏంటంటే అమెరికాకు చెందిన ఉపగ్రహాన్ని భారతదేశం నుంచి ప్రవేశపెట్టడం అనమాట. సో వాళ్లకు మనం సహాయం చేసినాం అనమాట. సో అందులో ఇది LV-M3-M6 అనేది చాలా సక్సెస్ఫుల్గా ఇది భారీ ఉపగ్రహాలను అంటే ఇది దాదాపు 6000 kg ఉపగ్రహం అనమాట. సో చాలా అతిపెద్ద ఉపగ్రహం. ఇంతవరకు భారతదేశం ఇంత బరువున్న ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టలేదు, ఫస్ట్ టైం. సో నిన్న నరేంద్ర మోడీ కూడా ఇస్రోకు కంగ్రాచులేషన్ తెలపడం జరిగిందనమాట. సో ఇది ఒక నాంది అనమాట. సో ఇది ప్రజెంట్గా ఏంటంటే కొంత టెక్నాలజీ అమెరికా ఇచ్చిన త్వరలోనే భారతదేశం స్వయంగా ఇట్లాంటి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఇది టెక్నాలజీ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడడం జరిగిందనమాట. ఇది ఇస్రోకు సంబంధించిన న్యూస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలోనే మనము ఎయిర్లైన్స్ ఇండిగో ఎయిర్లైన్స్ గురించి చాలా చర్చ అంటే చాలా వార్తలు విన్నాం, చాలా చర్చ జరిగింది. ఎందుకంటే ఇండిగో ఎయిర్లైన్స్ భారత ఇండియన్ ఎయిర్లైన్స్లో దాదాపు 67% షేర్ ఉందన్నమాట. అంటే దాదాపు మోనోపోలీ. సో ఇండిగో ఎయిర్లైన్స్ చెప్తే అదే అన్నట్టుగా సాగిందనమాట. సో ఇండిగో ఎయిర్లైన్స్ తమ ఎంప్లాయీస్ను ఒక ఏదో FTL నిబంధనల కింద గవర్నమెంట్ నిబంధనల కింద ఏదైతే చేసిందో దాన్ని పూర్తిగా వ్యతిరేకించి ఇండిగో ఎయిర్లైన్స్ కొంత నిరాకటంగా భారతదేశ ఎయిర్లైన్స్ ప్రయాణికులకు విమాన ప్రయాణికులకు ఇబ్బంది కలుగజేసింది అనమాట. సో అప్పుడు భారతదేశం మొత్తం చర్చ ఏంటంటే మోనోపోలీ అనేది ఎవరికి ఉండొద్దు. సో ఒకరే ఈ దేశాన్ని కానీ ఒక బిజినెస్ కానీ శాసిస్తే అది చాలా ప్రమాదకరం అని చెప్పి గవర్నమెంట్ గుర్తించినట్టుంది. సో అందుకని ఇప్పుడు కొత్తగా 3 ఎయిర్లైన్స్కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో 3 ఎయిర్లైన్స్ ఏంటంటే ఆల్ ఇండ్ ఎయిర్, ఇదొక ఎయిర్లైన్స్ ఆల్ ఇండ్ ఎయిర్. నెక్స్ట్ ఒకటి వచ్చేసి ఫ్లై ఎక్స్ప్రెస్, నెక్స్ట్ వచ్చేసి శంక్ ఎయిర్లైన్స్. సో ఈ 3 ఎయిర్లైన్స్లకు కొత్తగా విమానయాన సంస్థలు అంటే భారత విమానయాన సంస్థ పర్మిషన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించిన అంటే ఈ సంస్థకు సంబంధించిన ఎయిర్లైన్స్లు త్వరలోనే డొమెస్టిక్ దాంట్లో మరియు ఇంటర్నేషనల్ దాంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఇండిగోను తగ్గించాలి. అంటే 67% షేర్ అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే భారతదేశంలో ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంది. మరి దీంట్లో మాత్రం ఒక సంస్థ ఇండిగో సంస్థ ఇప్పటికీ మొనోపోలీ లాగా ఉండడం అనేది చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఎందుకంటే భారతదేశంలోని ఏ బిజినెస్లు చూడు చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలా మంది వ్యక్తులు ఉంటారు. ఏ బిజినెస్ చూసినా మస్తు మంది కాంపిటీషన్ ఉంటుంది. మరి ఎయిర్లైన్స్లో ఎందుకు కాంపిటీషన్ లేదు? సో ఒక్కటే సంస్థ ఎందుకు మోనోపోల్ అవుతుందని చెప్పి ఆలోచన నుంచి కొత్తగా సంస్థలకు అవకాశం ఇవ్వాలని చెప్పి దీంట్లో కూడా స్టార్టప్ కంపెనీలు ప్రవేశపెట్టాలని చెప్పి, ఎందుకంటే ఇది విమానయాన సంస్థ కాబట్టి కొంచెం పకడ్బందీగా దీని నిర్వహణ ఉంటుంది. సో అందుకోసమే కొత్తగా 3 ఎయిర్లైన్స్లకు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఈ 3 ఎయిర్లైన్స్ త్వరగతిన వాళ్ళు విమానాలను కొనుగోలు చేసి మరియు డొమెస్టిక్లోను మరియు ఇంటర్నేషనల్లో తన ప్రతిభను చాటుకుంటూ కొత్తగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించడం జరుగుతుంది. సో మేజర్గా ఇదండి ఈరోజు న్యూస్ అనాలిసిస్.